అది తమిళనాడులోని చిన్న గ్రామం. ఒక చిన్న పిల్లవాడు తన అన్నయ్య సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ చేయడం గమనించాడు. అవేంటో తెలుసుకోవాలన్న ఉత్సాహంతో అవి తీసి చూశాడు. అవి కింద పడి పగిలిపోయాయి. వెంటనే చాలా భయపడ్డాడు. వాళ్ళ అన్నయ్య కోపంతో మందలించాడు. ఇంకెప్పుడు నా వస్తువులు ముట్టుకోవద్దు అని కోపంగా చెప్పాడు. అయినప్పటికీ ఆ చిన్న పిల్లవాడు భయపడలేదు. అవేంటో తెలుసుకోవాలనే ఉత్సాహంతో ఆ విరిగిన ముక్కలన్నీ జతచేసి వాటిని గమనించడం మొదలుపెట్టాడు. వాటిని సరిచేయాలని చాలా ప్రయత్నించాడు. ఆ క్రమంలో అతను ఒక కొత్త విషయాన్ని కనుగొన్నాడు. కాంతి అనేది వస్తువు లోపలికి ఎలా వెళ్తోంది, దాని నుంచి రకరకాల రంగురంగులు బయటికి ఎలా వస్తున్నాయి అనే విషయాన్ని కనుగొన్నాడు. దీని గురించి చాలా పరిశోధనలు చేశాడు. అదే ఉత్సాహంతో పెద్ద అయ్యేసరికి అతను ఒక కొత్త సైంటిఫిక్ థియరీని కనిపెట్టాడు. అదే రామన్ ఎఫెక్ట్. ఈ రామన్ ఎఫెక్ట్ చాలా ఎక్స్పెరిమెంట్స్లో తర్వాత ఉపయోగపడింది. అందుకే 1930లో ఆయన కృషికి గుర్తుగా అతనికి నోబెల్ బహుమతి కూడా అందించారు. అందుకే పిల్లలు ఎప్పుడూ తప్పులు చేయడానికి భయపడకండి. ఆసక్తిని కొనసాగించండి. కష్టపడి పనిచేయండి. మీ తప్పులు కూడా గొప్ప ఆవిష్కరణలకు దారితీస్తాయి. మనం ఎప్పుడూ కూడా మంచి చేస్తే మంచే జరుగుతుంది. ఆ చిన్న పిల్లవాడే సివి రామన్. అతను గొప్ప కృషికి ఏషియాలోనే ఫస్ట్ అండ్ నాన్ వైట్స్లోనే ఫస్ట్ వ్యక్తి అన్నమాట నోబెల్ ప్రైజ్ గెలుచుకొనడంలో. అందుకనే పిల్లలు ఈరోజు మనం నేషనల్ సైన్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఫిబ్రవరి 28న. అతను కనిపెట్టిన రామన్ ఎఫెక్ట్కి గుర్తుగా. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో కొత్త విషయాలు మనం రోజు ఇందులో చెప్పుకుందాం.